హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మంజుల. ఈరోజు నేను దేశీయంగా స్టార్లింక్ శాటిలైట్ని ఇండియాలో ప్రారంభించినారు, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే దీని లైసెన్స్ మంజూరు చేసినామని టెలికాం విభాగము కన్ఫర్మ్ చేసింది. అలాగే దీనికి స్పెక్ట్రమ్ అనేది కేటాయింపుకు మరింత కొంచెం టైం పట్టేలాగా ఉందనేసి అనౌన్స్ చేశారు. అలాగే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వాణిజ్య పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతులు పొందిన ఆల్రెడీ సునీల్ మిత్తల్ గారు యూటెల్ శాట్ ఐవేబ్ అనేది మరియు ముఖేష్ అంబానీ గారి జియో శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్ను మరియు థర్డ్గా ఎలన్ మస్క్కి చెందిన స్టార్లింక్ శాటిలైట్గా ప్రకటించారు. మరియు అమెజాన్ కూడా దీనికి దరఖాస్తు చేసుకుంది, అంటే కూబర్ అనేదాన్ని. కానీ దాన్ని ఇంకా మనకి కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఎలన్ మస్క్ గారి స్టార్లింక్ మాత్రము మరికొన్ని రోజుల్లో 15 to 20 రోజుల్లో ట్రయల్ అనేది మంజూరు అవుతుంది అనమాట. ట్రయల్ మంజూరు అవుతుంది. అలాగే దీనికి మన భారతదేశపు చట్టాలు, భద్రతలు, నిబంధనల కొరకు కంప్లీట్ చేసుకొని అది వస్తుంది అనమాట. అంటే మన దేశీయ నిబంధనలన్నీ కూడా దానికి కట్టుబడి ఉంటాయన్నమాట. అలాగే ఇప్పుడు మనము స్టార్లింక్ శాటిలైట్స్ అనేవి ఆల్రెడీ 7,000 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. అంటే సాంప్రదాయకబద్ధమైన ఉపగ్రహాల్లా కాకుండా ఇది LEO అంటే లో అర్త్ ఆర్బిట్ ఉపగ్రహాన్ని, అంటే భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే 7,000 శాటిలైట్లు ఉన్నాయి. అంటే క్రమబద్ధంగా దీన్ని 40,000కు ఎక్కువ చేస్తామనేసి స్టార్లింక్ ఇది అనేది అనౌన్స్ చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 7,000 శాటిలైట్స్ ఉన్నాయి. క్రమబద్ధంగా వీటిని 40,000కి ఇంక్రీజ్ చేస్తామనేసి స్టార్లింక్ శాటిలైట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమైందంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన సిటీస్లో మాత్రమే ఇంటర్నెట్ అనేది హై స్పీడ్లో దొరుకుతుంది. ఇన్కేస్ ఇది వచ్చిన తర్వాత రూరల్ ఏరియాస్ ఏదైతే ఇండియా మారుమూలల్లో కూడా ఇంటర్నెట్ అనేది సులువుగా యూజ్ చేయొచ్చు ఈ శాటిలైట్ ద్వారా. దీని కాస్ట్ ఇవన్నీ కూడా వన్స్ ఇది ట్రయల్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తుంది ఎంత ఏమి ఉంటుందని. బట్ దీని ద్వారా మన ఇండియా అనేది 5G రేంజ్లో మనము పల్లెటూరులో ఉండి కూడా ఇంటర్నెట్ సేవలను అంటే ఆ సేవల్ని పొందవచ్చు. దీని ప్రకారం స్టార్లింక్ శాటిలైట్ దీనికి అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్ కూడా మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఆ ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి చేరేలా మరియు వాళ్ళకి ఉపయోగించేలా ఉండాలనేసి మన గవర్నమెంట్ అనేది పెద్ద ఎత్తున దీన్ని తీసుకొచ్చిందని అనొచ్చు. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో మాత్రమే మనం 5G నెట్వర్క్ అనేది మన స్పీడ్గా వచ్చేస్తుంది. రూరల్ ఏరియాస్ చాలా అంటే ఇంత హెవీ స్పీడ్లో రాకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో మాత్రం స్టార్లింక్ వస్తే ఖచ్చితంగా మనం ఏదే అటాక్ దాకకుండా ఇంటర్నెట్ 5G ఇంటర్నెట్ మరి 4G కూడా 4G 5G 6G 7G కూడా ఈజీగా వాడచ్చు పక్క. ఎందుకంటే ఇది శాటిలైట్ ఇంటర్నెట్ బేస్డ్ కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇంకా చాలా అవకాశాలు అన్నీ కూడా చేకూరుతాయనేసి మన గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. చూద్దాం సాధక బాధకాలు ఏమి అనేసి వన్స్ వచ్చిన తర్వాత మనం మిగతామని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.